అది ఏంటి అనేది మనం ముందర నేర్పగలగాలి. అండ్ దాట్ యాజ్ అ ఫ్యామిలీ ఇప్పుడు ఎలా ఓకే. ఉంటుందంటే బయట డెఫినెట్ గా ఎంత ఎక్స్పోజర్ ఉన్నా మనం అది ఆపలేము. కానీ వెనక్కి ఇంటికి ఓకే. వచ్చినప్పుడు ఓకే, థ్యాంక్ యూ పద్మజ గారు. నెక్స్ట్ మనం వసుప్రద గారి దగ్గరికి వెళ్దాం. వసుప్రద గారు, మనం చూస్తున్నాం అంటే డాక్టర్ ఈ సిచ్యువేషన్ లో ప్రధానంగా ఎప్పుడు వీళ్ళు కౌన్సిలింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనుకోవచ్చు? అంటే ఏ స్టేజ్ లో డిప్రెషన్ లేదంటే ఒత్తిడికి గురవుతున్న వాళ్ళే ఎక్కువగా ఇటువంటి వాటికి సూసైడ్స్ చేసుకోవటం కానీ, అండ్ మొన్న మనం చూసాం ఒక తల్లి ఇద్దరు పిల్లల్ని తీసుకుని వెళ్లి రైల్వే ట్రాక్ పైన ఏ విధంగా అయితే సూసైడ్ చేసుకుందో కూడా చూసాం. సో ఈ స్టేజ్ లో ఉన్న వాళ్ళు డిప్రెషన్ కి గురవుతున్నప్పుడు ఎప్పుడు డాక్టర్ ని కన్సల్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? ఏ స్టేజ్ లో వచ్చి కౌన్సిలింగ్ తీసుకుంటే మంచిదంటారు? ఆ, ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అంత ఈజీగా కౌన్సిలింగ్ ఎవరు రారండి. ఎస్. దట్ ఈస్ ద అబ్సల్యూట్ ట్రూత్. కాకపోతే ఏంటంటే మనం ఒక సమాజంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి ఏమంటారు సడన్ వైలెన్స్, ఇప్పుడు మనకు జరిగిన ఈ క్రైమ్స్ అన్ని చూస్తే ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఉద్వేగం, ఆ టైంలో ఆవేశం కంట్రోల్ చేసుకోలేక ఒక డెఫినెట్ గా క్రైమ్ జరిగింది. అంటే ఆ టైంలో జరిగిన ఒక విషయానికి రియాక్షన్. సో దీనివల్ల మనకు తెలిసేది ఏంటంటే ఇది జస్ట్ మనకి ఏదో ప్లాన్ చేసుకుంటే అది మర్డర్ అండి. సో ద డిఫరెన్స్ బిట్వీన్ మర్డర్ అండ్ వైలెన్స్ లైక్ దిస్, దీని రెండిట్లో తేడా ఏంటంటే ఇది వాళ్ళు ముందరే ప్లాన్ చేసుకుని చేసినవి కాదు, ఎక్సెప్టింగ్ మేబీ వన్ క్రైమ్ ఇన్ దిస్. బట్ మిగతావన్నీ ఏంటంటే ఆ టైంలో కోపం వచ్చి, లైక్ ఫార్ ఇన్స్టెన్స్ ఇప్పుడు అక్క మాట వినలేదనే తమ్ముడు, అది ఇంతకుముందు వాళ్ళిద్దరికి సంఘర్షణలు జరిగి ఉంటాయి. బట్ మర్డర్ చేసే లెవెల్ వరకు ముందరే ప్లాన్ వేసుకున్నాడా, డౌట్ఫుల్. సో ఇలాగేంటంటే సేమ్ థింగ్ మళ్ళీ నర్సు, ఇవన్నీ మనం ఆలోచిస్తే కొన్నిట్లో కొంత ఐడియా ఉండొచ్చు ముందర. బట్ ఓవరాల్ ఇట్ ఈస్ మెయిన్లీ ద రియాక్షన్. అంటే ఆ వెంటనే ఆ టైంలో వచ్చిన రియాక్షన్ మనం కంట్రోల్ చేసుకోలేకపోవడం, మనకున్న కోపం అన్నది మనం అదుపులో పెట్టుకోలేకపోవడం. ఎందుకంటే ఇవన్నీ సిచ్యువేషన్స్ ఏంటంటే అందరూ మనం అనుకున్నట్టు ఉండరు. ఫస్ట్ రూల్ నెంబర్ 1 మన యాక్చువల్లీ రీసెర్చ్ షోస్ ఏమనంటే కమల్ పిల్లలు కూడా ఎగ్జాక్ట్ సేమ్ ఉండరు. సో వాళ్ళిద్దరే అలా లేకపోతే, వాళ్లే అలా లేకపోతే మనందరం ఒక అన్నదమ్ములుగా గానీ ఫ్యామిలీ మెంబర్స్ గా అందరూ ఒకే ఆలోచన విధానం ఎందుకు ఉండాలి? ఉండదు కదా. సో ఈ వేరియేషన్ తెలుసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్ అసలు ఎక్కడైనా సరే. కాకపోతే ఏంటంటే మనకి కొన్ని పద్ధతులు సోషియో కల్చరల్, అంటే మనకున్న సాంఘికంగా మనకు వచ్చే కొన్ని పరంపరలు అనండి, దాని ప్రకారం ఏంటంటే కొన్ని ఐడియాస్ ఉంటాయి, ఇది చేయకూడదు, ఇది చెయ్యొచ్చు. కానీ అన్ని వేళ్లలో అది అందరం చేయలేకపోవచ్చు. సో వాళ్ళ పరిస్థితి అంటే ఇప్పుడు దీనిలో కొందరి మాట వినలేదు, వాళ్ళు అలా ఎందుకు చేస్తున్నారు, వాళ్ళకి ఆ అవసరం ఏమొచ్చింది, నెక్స్ట్ యువతల వాళ్ళకి ఆ కోపం, దాన్ని తట్టుకునే కోపం ఎలా ఉంది, దాన్ని మేనేజ్ చేసే సిచ్యువేషన్ మేనేజ్ చేసే శక్తి వీళ్ళ దగ్గర ఉందా, ఇవన్నీ మనకి ప్రతి చోట మనకు కనిపించేవండి. ఇప్పుడు గాంధీ గారు చెప్పినట్టు ఒక చెంపను కొడితే రెండో చెంప చూపెట్టమంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అంటే మనం అనుకునేది ఏంటంటే ఒక సంఘటన జరిగినప్పుడు వెంటనే ఒక రియాక్షన్ వస్తుంది, కాకపోతే రియాక్షన్ కి రెస్పాన్స్ కి కొంచెం తేడా ఉంటుంది అన్నమాట. సో రెస్పాన్స్ అంటే ఏంటంటే మన ఆలోచన విధానం దానిలో ఎంటర్ అవుతుంది. కేవలం ఒక ఇన్స్టింక్ట్ లా వెంటనే రియాక్షన్ వచ్చేసి మనకి ఇమీడియట్ గా రియాక్షన్ మనం పాటించాం. కానీ ఇది ఇలాంటి సిచ్యువేషన్స్ లో మీరు చూస్తే ఇప్పుడున్న ఈ క్రైమ్స్ మనం అనుకున్నవన్నీ మీరు ఇప్పుడు చెప్పిన ప్రకారం చూస్తే అందరికి ఒక డెఫినెట్ గా ఒక బ్యాక్గ్రౌండ్ లో ఏంటంటే ఇంపల్స్ కంట్రోల్ అనండి, లేకపోతే బేసిక్ అగ్రెషన్ అంటే ఏంటంటే కోపం అనండి. వీళ్ళు ఏ లెవెల్ కోపం ఉంది, ఎప్పటి నుంచి ఉంది, అదొకటి. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ఎప్పుడన్నా అనుకున్నది వెంటనే చేశారా, లేకపోతే చెయ్యాల్సి అంటే ఏమన్నా విరక్కొట్టడం, పగలగొట్టడం, అందరినీ అరవడం, ఇలాంటివి ఏమేమి ఉన్నాయో మనకు తెలియదు. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ పాసిబిలిటీస్. అంటే సైకోపెథాలజీ ప్రకారం మనకి ఏ విధంగా వీళ్ళ మనస్తత్వం ఉండుండొచ్చు, ఎలాంటి మనస్తత్వం వాళ్ళు, కొన్ని రకాల క్రైమ్స్. అంటే ఇప్పుడు గబుక్క తల మీద కొట్టడం ఒక క్రైమ్ అండి, కాకపోతే ముక్కల కింద నరకడం అనేది నెక్స్ట్ లెవెల్. అది దానికి దీనికి చాలా డిఫరెన్స్. సో వెంటనే రియాక్షన్ తో జరిగే క్రైమ్ ఒకటి, అసలు అన్కంట్రోల్డ్ గా ఉండి నాకు ఏ లెవెల్ కోపం అంటే ముక్కల కింద నరకగలుగుతాను. సో ఇలాంటివన్నీ మనం చూస్తే తల్లిని ఎదుర్కొండానే అంటే ఇంటి ముందరే పాతి పెట్టడం లాంటిది. సో ఆర్ నర్స్ నర్స్ ఒక మందు తీసుకొచ్చి తల్లిని చంపడం అన్నది, మేల్ నర్స్.
సో ఇవన్నీ ఏంటంటే కొద్దిగా ప్లాన్డ్ కనిపిస్తున్నాయి, కొద్దిగా ఏమో ఇన్స్టెంట్ రియాక్షన్స్ కనిపిస్తున్నాయి. Okay. సో ఈ వీటిలన్నిటికీ ఎప్పుడు కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే సంథింగ్ కాల్డ్ పెథాలజీ. అంటే ఏంటంటే అసలు అన్ని నార్మల్స్ లో ఉన్నప్పుడు ఇలాంటివి జరిగే ఛాన్సే ఉండదు. సో వీళ్ళ ఆలోచన విధానం మొదటి నుంచే ఎలా ఉంది, వాళ్ళు ప్రపంచాన్ని ఎలా చూస్తున్నారు, వీళ్ళు ఒక బంధాన్ని గాని అనుబంధాన్ని గాని వాళ్ళు ఏ విధంగా చూడగలుగుతున్నారు. సో ఇలాంటివన్నీ మనం పర్సెప్షన్ ఆఫ్ రిలేషన్షిప్ అనండి. ఇవన్నీ వేరియేషన్ అంటే వీటిలో తేడా ఉండబట్టే ఏమవుతుందంటే అంత క్రూరత్వం అన్నది రాగలుగుతుంది. క్రూరత్వం అన్నది ఒక టైంలో రాదు. ఎస్ థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మనం డాక్టర్ పద్మశ్రీ గారి దగ్గరికి వెళ్దాం. మోటివేషనల్ లైఫ్ కోచ్ ఆవిడ. పద్మశ్రీ గారు నమస్తే అండి. సార్ పద్మజ గారు, మనం ఇప్పుడు చూస్తున్నాం మానసిక సంబంధాలకి సంబంధించి ప్రధానంగా ఏ విధంగా అయితే బలవుతున్నారో అమాయకులు చూస్తున్నాం. సో భార్యాభర్తల మధ్య ఉండాల్సిన ఏదైతే సంబంధాలు ఉంటాయో అవి